మరి ఇది సామాన్య ప్రజలు, ముఖ్యంగా యువత ఈ సమయంలో మేనిఫెస్టేషన్ కోసం అనేక పుస్తకాలు, వీడియోలు చూస్తూ అటువైపు పరిగెడుతున్నారు. అంటే కేవలం భౌతికం వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణాలు ఏమంటారు? ఎస్ సార్, సరైన అవగాహన లేకపోవటమే. యద్భావం తద్భవతి, యామతిర్గా సమవేత్ అని చెప్పారు. అన్నీ ఉన్నాయి, కానీ మనం ఏంటంటే మన సంకల్పాన్ని దృఢంగా చేసే భావన క్షేత్రాన్ని చేష్టా క్షేత్రంలో దింపడమే మేనిఫెస్టేషన్. భావన క్షేత్రం ఉంది మైండ్ లెవెల్లో, దాన్ని చేష్టా క్షేత్రంలో అంటే కిందగా మన కళ్ళ ముందు మనకు మెటీరియల్గా సాధించుకోవడమే మా మేనిఫెస్టేషన్ అని అనుకుంటాను. అది అద్భుతమైన ప్రక్రియ. ఎవరైతే సాధన చేసి దానికి శక్తిని ఇస్తారో అద్భుతంగా అది సంభవమే, ప్రతి వాళ్ళకు సాధ్యమే. ఎన్నో ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి ఇది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. తప్పకుండా మనము సృష్టికర్తలము అనుకున్నప్పుడు ఈ సృష్టిని కూడా చేయాల్సిన మన దగ్గరే ఉంది, వేరే ఎక్కడో కాదు. దానికి మనం ఎంత భాగ్యం. హలో, ఓకే, ఇది మాస్టర్. కాబట్టి చాలా సంతోషం, అద్భుతం. ఇందులో లాభం పొందిన వాళ్ళం కాబట్టి ఇది అందరికీ పంచాలనే ఉద్దేశంతో అందరికీ చెప్తున్నాం. సాధ్యమే. మనం మామూలు మనుషులం కాదు, భూమి నుండి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులము. దివ్యాత్మ స్వరూపులే సృష్టిని చేయగలుగుతారు. కాబట్టి వీఆర్ డివైన్ బై డిఫాల్ట్. పుట్టుకతో మనం దివ్యులమే, ఇక్కడ వచ్చి మానవ మాతృలుగా ఉన్నాము. కానీ మళ్ళీ ఆ స్థాయికి ఎదిగి అందరికీ మార్గదర్శనం కావాలని, సృష్టిని నిర్మించాలని వచ్చాం. కాబట్టి ఇందులో భాగస్వామ్యం పంచుకోవడం చాలా పునర్జన్మ సుకృతము. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్.